అనుభవం ఉన్న సంస్థలకి అవకాశం ఇస్తే అద్భుతంగా సాగుతుంది. కానీ అనుభవం లేని ఒక సంస్థకి కేవలం క్విడ్ ప్రోకో కోసం 108, 104 సేవలు అప్పచెప్పడం వలన ఇప్పుడు అవన్నీ సక్రమంగా పనిచేయటం లేదంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. సర్వం భవ్యం అంటూ వేల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన అంతర్జాతీయంగా పేరు పొందిన వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న విఖ్యాత సంస్థను కాదని అతి చిన్న ఓ అనామక సంస్థకు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెడుతున్న నివేర్పరుస్తోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని లాభాపేక్ష లేకుండా సేవా దొరుకుతుందో ముందుకు వస్తున్న స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన సంస్థలను పక్కన పెట్టి టీడీపీ డాక్టర్స్ విభాగంలోని పవన్కి చెందిన భవ్య అనే ఎలాంటి అనుభవం లేని సంస్థకు ప్రజల ప్రాణ ఆరోగ్య రక్షణ కోసం తీసుకొచ్చిన 108, 104 నిర్వహణ కాంట్రాక్ట్ అప్పగించడం మీద విమర్శలు వెలువెత్తున్నాయి. అందరితో ఆకుండా బరి తెగించి ఇతరత్రా శాఖలు సైతం కాంట్రాక్టులు అప్పనంగా కట్టబెట్టి మీకెంత మాకెంత అంటూ వసూలు చేసుకుంటున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. మేము టెండర్ల ప్రకారమే పిలిచామని వీళ్ళు అంటారు, లేదు ఇదంతా సరైంది అనుభవం లేదని వాళ్ళు అంటారు. ఇది చట్టబద్ధంగానే జరుగుతుంది కాబట్టి ఎవడేం చేయలేడు. ఒకటే గుర్తల్లా 108, 104 సేవలు సక్రమంగా మన దగ్గర అందుతున్నాయాలి. దీనికి ప్రజలు మాత్రమే సాక్షులు, ఏం చేయలేరు ప్రజలు కూడా. బట్ ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇందులో చట్ట ప్రకారం అయితే టెండర్ పిలిచి ఆ టెండర్లో భవ్య ఓకే అయింది ఇచ్చామని చెప్తారు. బేసిక్గా 108 మనం పిలవగానే వస్తుందా, మామూలుగా 10 నుంచి 20 నిమిషాలు, మ్యాక్సిమం అరగంటకు మించకూడదు. ఏదైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే ఇంట్లో అత్యవసర పరిస్థితి వచ్చినా సరే 108 పిలిస్తే అలాగొస్తుంటే భవ్య కాదు ఇంకొక కావ్య పెట్టినా తప్పేమి లేదు. అలా కాకుండా ఆ సేవ గంటల లేటు అందుకోకపోతే ఆ సంస్థ తప్పు. 104 మన దగ్గరకు వచ్చి వైద్య సేవలు అందిస్తోందో లేదా, ఇది ప్రజలు న్యాయ నిర్ణేతలు దీంట్లో.